దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. మన తండ్రి అయిన యెహోవాను ప్రేమించి వారందరినీ ఆస్తికర్తలుగా చేస్తానని మన ప్రభువు దీవిస్తున్నారు. మనం దేవుని నీతి మార్గం నందు, న్యాయ మార్గం నందు నడుచుకోవాలి. ఆయన పెదవులు యథార్థమైన మాటలు పలుకుతాయి. ఆయన నోటి మాటలన్నీ సత్యమైనవి. ఆయన నోరు సత్యమైన మాటలు పలుకును. ఆయన నోటి మాటలన్నీ నీతి గలవి. దేవుని మాటలలో మూర్ఖత అయినను కుట్లత అయినను లేదు. దేవుని యందు భయభక్తులు గలవారికి అనగా వివేకికి అవన్నీ తేటగాను, తెలివి నొందిన వారికి యథార్థంగాను ఉన్నవి. తండ్రి తనను ప్రేమించే వారిని ప్రేమిస్తాను అని అంటున్నారు. కాబట్టి తండ్రిని మనం ప్రేమించాలి. అప్పుడే తండ్రి మనల్ని ప్రేమించి మనల్ని ఆస్తికర్తలుగా చేస్తారు. మన యొక్క నిధులను నింపుతాడు. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును మనకు దయచేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.